ధర్మమేవ జయతే ఈ నినాదంతో ప్రారంభమైంది ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక కార్యక్రమం. ఓం శ్రీమాత్రే నమః. నేను మీ యాంకర్ పృథ్వీ. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. మన హిందూ సంప్రదాయంలో లలిత అమ్మవారి ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. లలితా సహస్రనామం, లలిత అష్టోత్తరం, లలిత త్రిశతి వంటి ఎన్నో నామాలతో అమ్మవారిని కుంకుమార్చన చేస్తూ ఉంటాం. అంతటి విశిష్టత ఉన్న ఆ అమ్మవారి ఆరాధన చేయాలంటే నిజంగా మన పూర్వజన్మ సుకృతమే అనాలి. ఈరోజు నేను అమెరికాలోని అట్లాంటాలో ప్రతిష్ఠించిన శ్రీదేవి పీఠం అనే టెంపుల్లో ఉన్నాను. ఈరోజు ఇక్కడ శ్రీ లలిత కోటి నామ స్తోత్ర పారాయణం నిర్వహిస్తున్నారు. పరమ పూజ్యులైన శ్రీ 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 సిద్ధేశ్వర భారతీ స్వామివారు ఆశీర్వచనతో శ్రీ 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 లలితానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అట్లాంటా శ్రీదేవి పీఠం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా భక్తుల సమూహం కలిసికట్టుగా నిర్వహించిన శ్రీ లలితా కోటి నామ పారాయణ మహాయాగం జూన్ 22వ తేదీన మొదలైన నేటి వరకు ఎన్నో హృదయాలను తరింపచేసిన పవిత్ర యజ్ఞం. నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆన్లైన్లో కూడా పాల్గొంటున్నారు కదా, మరి వాళ్ళకి ఏమన్నా నియమ నిశ్చయాలు ఏమన్నా చెప్తారా ఈ పారాయణ చేయడంలో? శ్రీమాత్రే నమః. ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయని పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి ఈ సృష్టి మొత్తానికి అధినాయకురాలైనటువంటి ఆ జగన్మాతే అందరికీ కూడా తల్లి. దీనిలో నియమము ఏంటంటే శ్రద్ధ, భక్తి, ఈ రెండు ప్రధానంగా సమర్పణ చేస్తూ లలితా సహస్రనామ పారాయణ చేయటం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చక్కగా ఏకకాలంలో ఏక సమయంలో ఒకే రోజున పారాయణ చేస్తే చాలా విశేషమైనటువంటి పరిస్థితి. రామ, కృష్ణ, శివ, అమ్మ ఈ మాటలు ఆ జగన్మాత నామం ఏదైనా ఒకసారి ఒక మనిషి మనస్ఫూర్తిగా తలిస్తే దాంతో వచ్చేటువంటి పాజిటివ్ ఆరా అనేటి ఉంటుంది కదా, అది ఎంతకాలం ఉంటుంది ఈ యూనివర్స్లో అనేది ఎవరూ కూడా ఇప్పటివరకు గణించలేదు. అందుకని శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి ఆశీస్సులతో శ్రీ లలితానందనాథ వారు సంకల్పించినటువంటి ఈ మహాయజ్ఞాన్ని భారతదేశానికి తీసుకువెళ్ళి విజయవాడలో మా సోదరులకి తెలియజేస్తే వాళ్ళ ద్వారా అది దక్షిణాంనాయ శృంగేరి మహాసన్నిధానం వారు అయినటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి దాకా కూడా ఈ వార్త వెళ్ళడం, వారు ఆశీర్వదించి తప్పకుండా ఇది చాలా మంచిది, మంచి సంకల్పం చేశారు, ఎవరు చేశారు ఎక్కడ చేసినా సరే దీన్ని తప్పకుండా అందరూ చెయ్యండి అని చెప్పి వారి నుంచి కూడా మంగళాశాసనాలు లభించడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ప్రపంచం చల్లగా ఉండాలనేటువంటి భావించేటువంటి ఒకే ఒక్క పరిపూర్ణమైనటువంటి సంకల్పం చేసేటువంటి వాళ్ళందరూ కూడా హైందవ అనుయాయులే అంటానికి సందేహం లేదు. ప్రపంచం మొత్తం కూడా సుభిక్షంగా, చల్లగా, శాంతియుతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంకల్పాన్ని ఆమోదించినటువంటి తెలియజేసినటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి, అలాగే ఆమోదించినటువంటి మహాసన్నిధానం వారు శ్రీ 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 శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి వారికి, వారిద్దరూ యొక్క ఆశీర్వచనం పొందే అవకాశం మనందరికీ కల్పించినటువంటి శ్రీ 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 లలితానందనాథ వారికి కూడా ఈ సందర్భంగా నమస్సుమాంజలు తెలుపుకుంటూ వారి యొక్క ఆశీస్సులు అందరికీ అందాలి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః. ఇంత వైభవంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో నేను కూడా పాల్గొనే అవకాశం వచ్చినందుకు స్వామివారికి నాకు ధన్యవాదాలు, అమ్మవారికి కృతజ్ఞతలు. ధర్మరక్షణ కోసం, విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం, భక్తి పరమార్థం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ యాగానికి తోడ్పాటుగా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇది ఏకకాలంలో అనేక దేశాల్లో నవరసాలు నింపిన దివ్య వేదికగా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్న ఈ ప్రత్యేక కార్యక్రమం స్వామీజీ గారితో మాట్లాడడానికి వచ్చాము. ఈ కార్యక్రమం తలపెట్టడానికి వెనకాల కారణం ఏంటో ఆయన నుంచి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఇంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నారు, దీని వెనకాల కారణం ఏంటండి? అంటే పరిస్థితులు మెరుగుపడేటట్టుగా లేవు. అసలు ప్రపంచవ్యాప్తంగా చాలా అసలు శాంతి భద్రతలు లేకుండా చాలా ధ్వంసం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే స్వామివారిని వెళ్ళి నేను అడిగాను, స్వామివారు ఏం చేస్తే అంటే మన జగద్గురువులు కుర్తాలం శంకరాచార్యుల వారు సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారితో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తే వారు ఇలా లలితా సహస్రనామ యజ్ఞం ఒకటి చేస్తే బాగుంటుంది అని చెప్పారు. అయితే ఆ సంకల్పంతో వారి ఆజ్ఞకు మేరగా మేము ఒక 5 పాయింట్ సంకల్పం 5 పాయింట్. ఫస్ట్ ఏంటంటే సనాతన ధర్మ రక్షణార్థం. రెండవది విశ్వశాంతి. అందరికీ తెలుస్తోంది, ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. విశ్వశాంతి చాలా అవసరం. మూడవది లోక కళ్యాణం, అందరికీ శుభం కలగాలి అని ప్రార్థనతో. నాలుగవది ఏ దేశంలో ఉంటే, మేము అమెరికాలో ఉన్నాం కాబట్టి అమెరికా దేశ రక్షణార్థం, ఏ దేశం నుంచి పాల్గొన్నా ఆ దేశ రక్షణార్థం అని మేము చెప్పాము. ఐదవది భారతదేశ రక్షణార్థం అని. ఈ 5 పాయింట్ సంకల్పంతో మేము ఈ యజ్ఞం స్టార్ట్ చేసాం. మేము ఏదో చిన్నగా రెస్పాన్స్ ఎలా వస్తుందో అని అనుకొని మేము ఈ యజ్ఞం స్టార్ట్ చేస్తే అమ్మవారి కృప, స్వామివారి దయ ఎలా ఉంది అని అంటే ఆస్ట్రేలియా నుంచి, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి, భారతదేశం నుంచి, ఎస్పెషలీ సౌత్ ఇండియా నుంచి, అదే కాకుండా మళ్ళీ యూరప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్లో కూడా ఉండి అండ్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా నుంచి ఎంతో లక్షల మంది మేం చేస్తామని ముందరకు వచ్చారు. ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమానికి మీరు ఏర్పాటు చేస్తున్నారు? నిజం చెప్పాలంటే మేము ఈ సంకల్పం ఎప్పుడు తీసుకున్నామంటే నృసింహ జయంతి రోజు తీసుకున్నాము. అప్పటి నుంచి మేము వీఆర్ ఆల్రెడీ ప్లానింగ్ అన్నమాట. చాలామందికి లలితా సహస్రనామం పారాయణ తెలియదు. అయితే గత 2 వారాలుగా నేర్చుకొని, ఈ రోజు కోసమని నేర్చుకొని చాలామంది పారాయణ చేశారు. వాళ్ళందరూ అమ్మవారి సమానమే, అమ్మవారులే, వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి సహస్రనామ పారాయణం చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఈ మహాయాగానికి పరమ పూజ్యులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామీజీ వారి దివ్య ఆశీర్వాదం లభించడం గొప్ప పుణ్యం. వారి స్ఫూర్తితో, మార్గదర్శకత్వంతో ఈ కార్యక్రమం మరింత వైభవంగా జరిగింది. ఈ జగత్తులో కొందరు మాత్రమే జన్మతః అనుగ్రహితులు, ధర్మపదంలో దివ్య మార్గదర్శకులు. అవే మన పూజ్యులు శ్రీ లలితానందనాథులు గారు. శ్రీ విద్యా మార్గంలో అపారమైన అనుభవం కలిగిన పూజ్యులు తమ తపస్సుతో, శ్రమతో, ఆత్మజ్ఞానంతో అనేక మందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన మార్గదర్శకులు. వారి స్వచ్ఛమైన సంకల్పంతో, దివ్యమైన ఆదేశంతో విశ్వమంతా స్పృశించేలా శ్రీ లలితాకోటి నామ పారాయణ మహాయాగం అంగరంగ వైభవంగా అత్యంత శ్రద్ధగా సాగింది. నమస్కారం అమ్మ. అసలు లలిత సహస్రనామం విశిష్టత ఏంటి? ఎందుకు లలిత సహస్రనామం పారాయణ చేస్తారు, చెప్పగలుగుతారా? మా లలితా సహస్రనామము లలితామ్మవారి ద్వారా వచ్చిన వశిన్యాది వాగ్దేవతల ద్వారా ఇచ్చిన మనకి ఒక మహాప్రసాదము. 1000 నామములతో ఉన్న సహస్రనామము. ఇది మహామంత్రములు అన్నమాట. ఈ మహామంత్రములు 1000 నామాలు ఎవరైతే ఒక చోట ఒక పెద్ద కరెక్ట్గా అందరూ కూర్చొని చదువుతారు, ఒక మహాయజ్ఞం చేసినట్లు. పూర్వకాలంలో యజ్ఞాలు చేసేవారు, ఈ కాలంలో అలాంటి యజ్ఞాలు జరగట్లేదు. కానీ ఎక్కడైతే ఇలాంటి కోటి లలితా సహస్రనామ పారాయణలు జరుగుతాయో అది ఒక మహాయజ్ఞంతో సమానము. ఆ డివైన్ ఎనర్జీ కొన్ని కోశాల దూరం వరకు స్ప్రెడ్ అవుతుంది.
మనం చేస్తున్నది లోక కళ్యాణం గురించి లలితా సహస్రనామము. ఇది గొప్ప మహామంత్రములు. స్వయంగా అమ్మవారి ముఖం నుంచి వచ్చిన వశిన్యాది వాగ్దేవతల ద్వారా వచ్చిన మహామంత్రములు ఈ లలితా సహస్రనామములు. సంతోషం అమ్మ, మీ మాటల్లో ఈ లలితా సహస్రనామ మహత్యాన్ని తెలుసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కేవలం యాగ నిర్వహణే కాదు, ప్రతి నామ పారాయణంలోనూ, ప్రతి మంత్రోచ్చరణలోనూ వారి దివ్య దృష్టి, వారి ఆత్మబలం, వారి సన్నిధానం కనిపించిందే. పూజ్యులు ఆశీస్సులు లభించడమే ఒక పుణ్యం. వారి చేతుల ద్వారా అమ్మవారి నామస్మరణ ప్రపంచాన్ని పరిరక్షించే సాధనగా మారడం ఒక అరుదైన ఘట్టం. వారి నిష్ఠ, సమర్పణ, దైవిక సాన్నిధ్యం ఈ యాగాన్ని ఒక మానవతా మంత్రిగా తీర్చిదిద్దింది. వారి మార్గదర్శకత్వం లేకుండా ఈ కార్యం స్ఫూర్తిగా మారేది కాదు. అలాంటి పూజలకు మన పూర్వక నమస్కారాలు. శ్రీ లలితా పురంధేశ్వరి అమ్మవారి కృప, శ్రీ లలితానందుల వారి ఆశీర్వాదం మనందరిపై ఎప్పటికీ ఉండాలని కోరుకుందాం. ఈ మహా కార్యానికి ఆధార స్తంభం లలితా పరివార్ వ్యవస్థాపకులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ అరుణ పేరి గారు. తమ ఆధ్యాత్మిక శ్రమను, తపస్సును, అభ్యాసాన్ని సమస్త భక్త సమాజానికి అంకితం చేసిన ఆ జ్ఞానవేత్త లలితా తాత్వికతను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్న దీక్షతో కోటినామ పారాయణాన్ని నిర్వాహక స్థాయిలో విజయవంతంగా ముందుకు నడిపించడం సాధారణ విషయం కాదు. పవిత్ర అగ్ని ముందు కోటినామ పారాయణం ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు. ఇది ఆధ్యాత్మిక సంచలనం. ఇది మన సంస్కృతికి పునరుద్ధానం. ఇది జగతికి శాంతి ప్రసాదించే సాక్షాత్ యాగం. విదేశ భూమిలో దీపాల రీత్యా వెలిగిన ఈ యాగం ద్వారా భారతీయ ధర్మ సంస్కృతిని, తంత్రానుష్ఠాన సంప్రదాయాన్ని అమెరికా తలబెట్టి చూస్తున్నది. భక్తుల నోటి నుండి పరవశంగా ఉద్భవించిన శ్రీ మాతా శ్రీ గురుభ్యో నమః మంత్రాలు ఆకాశమంతా వ్యాపించాయి. ఈ యాగ కార్యక్రమం జ్ఞానానికి నిదర్శనం, భక్తికి నిర్వచనం, శాంతికి మార్గదర్శనం, మన సంస్కృతికి నిలయ స్తంభం. కలియుగం కలకలలతో కూడిన యుగం, ధర్మం తగ్గి అధర్మం పెరిగిన యుగం. అలాంటి సమయంలో మనకు దైవ నామస్మరణే నావగా మారుతుంది. హలో. Hello. Do you speak Telugu? No, I speak only Hindi or English. Where are you from in India? I'm from Ujjain, Madhya Pradesh. I came with auntie or came across with her like 10 years long, and then when she introduced the Lalita Sahasranamam, I get into it and I'm like, I need to learn it. So I'm from Ujjain, which is Shakti Peeth. So I'm very much into Durga and everything, so I really wanted to learn it. So I took some lessons from her, and today this is an opportunity for me to really sit here and see her and get her blessings. How do you feel like participating here? I'm really excited. So when Bhanu and Auntie shared about this, that they are doing it here, I'm like, okay, I will be here, whatever the things will be. So I'm here just and super excited to participate and read the Lalita Sahasranamam with so many people here. అందులోనూ శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి నామస్మరణ అది కేవలం భక్తి ప్రకటన కాదు, అది మన ప్రాణానికి ప్రామాణికతను ఇచ్చే పరమతత్వం. ఓం ఐం హ్రీం శ్రీం లలితాయ నమః అనే జప మంత్రంతో మనసు తత్వసధలో తరిస్తుంది. నామస్మరణ ద్వారా మానవ జీవితం లోకధర్మం నుండి ఆత్మధర్మ దిశగా పయనిస్తుంది. శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేస్తే అది మన హృదయాన్ని శాంతితో నింపుతుంది, మన ఇంటిని లక్ష్మీ కటాక్షంతో కప్పిపుచ్చుతుంది, మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. నామస్మరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, శత్రుబాధలు తొలగుతాయి, ఆత్మబలం పెరుగుతుంది, దైవానుగ్రహం లభిస్తుంది. ఇంతటి మహత్తరమైన ఫలితాలను మనకిచ్చే అమ్మవారి నామస్మరణను మనం ప్రతిరోజు అభ్యసించాలి. ఓంకారముతో ప్రారంభమయ్యే అమ్మవారి నామాలు మనకు నిత్య రక్షణ కావాలి. కలియుగంలో సులభమైన మార్గం నామస్మరణమే. దైవనామమే పరమోపాయం. శ్రీ లలితానామమే పరిపూర్ణమైన శరణ్యం. సకల భక్త సమాజానికి, పూజా కార్యకర్తలకు, స్వయం సేవకులకు, మంత్రోచ్చరణలకు, ప్రత్యక్ష పరోక్షంగా ఈ మహాయాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనఃపూర్వక కృతజ్ఞతలు.